అందరికీ నమస్కారములు. శ్రీ రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధారాణి గారికి వెల్కమ్. మనం ఇంతవరకు 34 వీడియోలు రాగ ప్రవాహ శీర్షికగా మాయామాళగౌడ రాగాన్ని తీసుకుని 34 వీడియోలు చేయడం జరిగింది. 34 వీడియోలు సావేరీ రాగం గురించి చెప్పడం జరిగింది. ఈ సావేరీ రాగం అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాగం. మేళకర్త రాగమైనటువంటి మాయామాళవ కంటే కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాగం. అలాగే మన కర్ణాటక సంగీతంలో ఇలాంటి రాగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు హరికాంబోజీ మేళకర్త రాగం, దాని జంగిరాగం కాంబోజీ, అది ఫేమస్ అయింది దానికంటే. అదేవిధంగా నటభైరవి మేళకర్త రాగం, 20వ మేళకర్త రాగం. భైరవి అనేటువంటిది దాని జంగిరాగం, అది టాప్ ప్రసిద్ధి చెందిందనమాట. ఇట్లాగా కొన్ని రాగాలు జంగిరాగాలు జనక రాగాల కంటే జంగిరాగాలే దానికి పుట్టినటువంటి పిల్లలకి ప్రసిద్ధి వహించినటువంటి మరి నానుడు ఉంది మనకి. కన్నడ సంగీతంలో కొన్ని రాగాలు ఉన్నాయి. అంచేత ఈ యొక్క సావేరి అనేటువంటి రాగం మాయామాళగౌడ జంగ్యమైనప్పటికీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి రాగం అన్నమాట. ప్రసిద్ధి చెందిన రాగం. ఈ రాగానం చాలా క్లిష్టతరమైనటువంటి రాగం, గమకాలకు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ నిన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మనం మొన్న ఈ మాయామాళగౌడ గురించి రాగం గురించి చెప్తూ దానికి బాగా అవే స్వరాలు ఉండేటటువంటి రాగం నిషాదాంత్య రాగం, నాదనామక్రియ గురించి చెప్తూ ఉండడం కట్ అయిపోయింది. అది దాని గురించి మరి ఇప్పుడు దాని గురించి ఒకసారి మనం చెప్పుకుందాం. ఈ నాదనామక్రియ అనేటువంటిది నిషాద అంత్యరాగము. నిషాదము అంటే నీ నుంచి మొదలెట్టుకుని నీ వరకే ఉంటుందన్నమాట దీని యొక్క రాగ సంచారం. అక్కడ నీ పైకి ఉండదు, ఇంకా నీకు పైన ఉండదు. ఈ తారాస షడ్జమం కూడా అందులోకి రాదు. అంటే నీటుని పాడుకోవాలన్నమాట. ఈ మాయామాళగౌడ స్వరాలని పాడుకోవడం వల్ల వచ్చేటువంటి రాగమే నాదనామక్రియ అంటారు. ఇదన్నమాట దీని యొక్క ఆరోహణ అవరోహణ ఉంటుంది. అయితే దీన్ని నిషాదాంత్యరాగాలు, దైవదాంత్యరాగాలు, మనకి ఇలాంటి కొన్ని రాగాలు ఉన్నాయి మనకి. వాటిని మధ్యమ స్థితిలో పాడుతారు కర్ణాటక సంగీతంలో. అది తర్వాత దాని గురించి వేరే టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే ఈ నాదనామక్రియలు మన శంకరాభరణంలో ఓ సినిమా పాట ఉంటుంది. అది ఏ తీరుగా నన్ను దయచూచిదివో ఇనవంశోత్తమ రామ. నన్ను దయచూచెదవో ఇనవంశోత్తమ రామ, నాదరమ భవ సాగర మీదను నలినదలేక్షణ రామ. ఇది మన భక్త రామదాస్ గారి కీర్తన ఇది. అదేవిధంగా త్యాగరాజ స్వామి వారు కూడా ఒక కీర్తన రాశారు. మా చాలా రాశారు. ఈ నాదనామక్రియలో ఇది ఒకటి. కరుణ జలధే దాసరదే కమనీయ కరుణ జలదే దాసరదే. అది కూడా నాదనామక్రియలు అని. ఈ నాదనామక్రియలు సినిమా పాటలు అంటే ఇంచుమించు మాయామాళగౌడలోకి వచ్చేస్తుంది ఇంచుమించు. అది ఇది పెద్ద తేడా ఏమో ఉండదు. నాదనామక్రియకి నిషాదం పాడతాం, ఇదేమో షడ్జమం పాడతాం. అందుచేత పెద్ద అంత డిఫరెన్స్ ఉండదు. తర్వాత నెక్స్ట్ రాగం ఒకులాభరణ రాగం. ఈ ఒకులాభరణ రాగానికి మాయామాళ రాగానికి నిషాదం తేడా. ఇందులో కాకలు పడుతుంది, ఇందులో కలిసి నిషాదం పడుతుంది. ఈ ఒకులాభరణం అంటే ఒకులాభరణానికి మాయామాళగౌడ రాగానికి తేడా ఏంటంటే నిషాదం ఒకటే తేడా. ఇందులో నీత్రి పడుతుంది మాయామాళగౌడలో, ఇందులో నీటు పడుతుంది. నీటు అంటే కైసిక నిషాదం, నీత్రి అంటే కాకల నిషాదం, అంతే తేడా. ఈ దాంట్లో మనకి ఒకులాభరణ రాగంలో మనకి కొన్ని సినిమా పాటలు ఉన్నాయి. అది మనకి ఏం పాటలు అంటే అది చల్లని వెన్నెల సోనలు, తెల్లని మల్లెల మాలలు, నా పాపాయి మూసి
పాట ఒకటి ఉన్నది వెలుగునీడల సినిమాలో. అదేవిధంగా ఇళయరాజా గారి సినిమాలో వయసు పిలిచింది అనే సినిమాలో జీవితం, మధుశాల, యవ్వనం, రసలీల అనేటువంటి ఒక పాట కూడా ఉంది. అది రామకృష్ణ గారు ఇంకొకరు ఎవరో గారు పాడారు, ఎస్ జానకి గారు అనుకుంటాను ఈ పాట. ఇలాగా తర్వాత చక్రవర్తి గారి సంగీతంలో ఈ ఈ పాటను చాలామంది మాయమాల గౌడ్ రాగమంటారు, కానీ మాయమాల గౌడ్ కాదు అది. అది ఇది శారదా నేను చేరదా అనేటువంటి పాట. ఇది శారద సినిమాలోదే. నన్ను మానన ఏమిటమ్మ దిగ్గ మురిమించలేద మొగ్గ ఇది తర్వాత ఈ ఈ పాట ఖైదీ ఖైదీ బాబాయ్ సినిమాలో కూడా కొంచెం ఈ పాట కూడా ఈ రాగశైలిలోనే ఉంది, కానీ అంత పూర్తిగా ఈ పాట అంతా ఆ రాగంలో లేదు. అది మనకి ఘంటసాల గారు మరి ఎస్ జానకి గారు పాడింది. ఓ రబ్బీ చెబుతాను, ఓలమ్మీ చెబుతాను,